జీన్ ప్యాంట్ అనగానే తెలుగు ప్రేక్షకులకి గుర్తొచ్చే ఏకైక హీరోయిన్ ఇంద్రజ. చైన్ పట్టుకొని యమలీల చిత్రంలో ఆమె వేసిన స్టెప్పులకి సినీ ప్రేమికులు ఆమె అభిమానులయ్యారు. నటనలోనే కాకుండా సంగీతంలోనూ నృత్యంలోనూ ఇంద్రజ గారికి ప్రావీణ్యం ఉంది. యమలీలతో హిట్ అందుకొని అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలని అందిపుచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 80కి పైగా చిత్రాలలో నటించిన ఇంద్రజ గారి బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1978 జూన్ 30న చెన్నైలో జన్మించారు. ఈమె పూర్వీకులది చిత్తూరే అయినప్పటికీ తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడటంతో ఆమె పుట్టి పెరిగిందంతా అక్కడే. సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టిన ఇంద్రజ గారు మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెల్లెల్లో పెద్దది. భారతి, శోభ ఈమె చెల్లెళ్ళు. ఇంద్రజ గారి అసలు పేరు రాజాతి. తెలుగులో అమ్ములు, చిట్టి, పండు అని ముద్దు పేర్లతో ఎలా పిలుచుకుంటారో తమిళ్లో రాజాతి అనేది కూడా ముద్దు పేరు. ఆమె అమ్మానాన్నలకు 5 ఏళ్ల తర్వాత పుట్టడంతో చాలా ప్రాణంగా చూసుకుంటారు. పాఠశాలలో కూడా ఇంద్రజ గారు అనేక సంగీత నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. శాస్త్రీయ నాట్యంలో శిక్షణ పొందిన ఈమె మాధవ పెద్దమూర్తి గారి వద్ద కూచిపూడి నృత్య రీతులు అభ్యసించారు. ఈమె మూర్తి బృందంతో పాటు పర్యటించి విదేశాలలో పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇంద్రజ గారికి తెలుగులో తొలిసారి నటించే అవకాశం వచ్చింది జంతర్ మంతర్ చిత్రంలో. శ్రీకాంత్ కథానాయకుడుగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి ఎస్వి కృష్ణారెడ్డి గారు స్వయంగా ఆ సినిమా సెట్స్కి వచ్చారు. ఇంద్రజ గారిని కలిసేందుకే ఆయన అక్కడికి వెళ్ళి మన మూవీలో నువ్వు చేస్తున్నావమ్మా అన్నారు. ఎలాంటి ఫోటోషూట్ లేకుండానే ఆమెని సెలెక్ట్ చేశారు. అలా యమలీల చిత్రంలో నటించే అవకాశం పొందారు. ఒక పక్క జంతర్ మంతర్, మరో పక్క యమలీల చిత్రాల్లో నటిస్తుండగానే హలో బ్రదర్లో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వం, పెద్ద బ్యానర్, పైగా నాగార్జున గారితో సాంగ్ అవడంతో వెంటనే ఓకే చెప్పేశారు. అంతేకాక అప్పటికే హీరోయిన్స్గా సెటిల్ అయిన రంభ, ఆమని గారు కూడా తనతో పాటు చేస్తుండటంతో ఆలోచించుకోవాల్సిన అవసరం రాలేదు. మొదట నటించింది జంతర్ మంతర్ చిత్రంలో అయినప్పటికీ ముందుగా విడుదలయ్యింది మాత్రం యమలీల. 1994లో తొలి చిత్రంతోనే మంచి విజయం అందుకున్నారు ఇంద్రజ గారు. ఈ సినిమా విడుదలయ్యాక బయటకు వెళ్తే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్ళినా జీన్ ప్యాంట్ అని అలరించేవాళ్ళు అభిమానులు. అనంతరం 1995లో గుణశేఖర్ గారి దర్శకత్వంలో రూపొందిన సొగసు చూడతరమా మూవీలో నటించారు. ఇది కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో ఇంద్రజ గారి నటన పలువురి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ చిత్రం తన కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్తారామె. ఆ చిత్రానికి తనకి నంది అవార్డు వస్తుందని అందరూ కంగ్రాట్స్ కూడా చెబుతూ ఉండేవారట. కానీ తీరా చూసేసరికి తన పేరు నామినేషన్స్లో లేదు. దానికి కారణం ఆమె పాత్రకి గౌతమి గారు డబ్బింగ్ చెప్పడం. అప్పటి వరకు హీరోయిన్స్కు డబ్బింగ్ వాయిస్ ఉన్నా ఉత్తమ నటిగా అవార్డు ఇచ్చేవారు. కానీ ఆ సంవత్సరమే ఉత్తమ నటిగా నామినేట్ అయ్యే వాళ్ళకి డబ్బింగ్ వాయిస్ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలా ఇంద్రజ గారికి నంది అవార్డు మిస్ అయింది. అవార్డు రాకపోయినప్పటికీ ఈ విజయంతో అదే ఏడాది వరుసగా 13 చిత్రాలలో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. కృష్ణ గారి అమ్మదొంగ చిత్రం కోసం సెట్స్కి పిలిచి అమ్మాయి చాలా చిన్నపిల్లలా ఉందే అని పంపించేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ సినిమాలో మళ్ళీ తీసుకున్నారు. బాలకృష్ణ గారితో పెద్దన్నయ్య చిత్రంలో నటించిన తరువాత ఆమె చిన్న హీరోలతో నటించనని చెప్పినట్లు ఒక పుకారు వచ్చింది. దాని గురించి ఆమెను అడిగితే అందులో ఏమాత్రం నిజం లేదని, తను ఏదైనా సినిమాను రిజెక్ట్ చేసి ఉంటే అది పేమెంట్ లేదా క్యారెక్టర్ నచ్చకపోవడం వల్ల అయి ఉంటుందని చెప్పుకొచ్చారు. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ పేమెంట్ మాత్రం పెరగలేదు. 1995లో హీరోయిన్గా 13 సినిమాలు చేశారు. కానీ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువగా ఉండటంతో తనకి దగ్గర వాళ్ళు ఓ సలహా ఇచ్చారట. సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా చూస్ చేయండి అని చెప్పారు. అందువల్ల ఏదైనా 1-2 సినిమాలు రిజెక్ట్ చేయడంతో ఆమె చిన్న సినిమాలలో నటించదట అనే రూమర్ సృష్టించారు. ఇక ఇంద్రజ గారు 2000 సంవత్సరం నుండి 2007 వరకు అన్ని మలయాళ చిత్రాల్లోనే నటించారు. అక్కడ అనేక అగ్రశ్రేణి కథానాయకులు సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2007లో ఇంద్రజిత్ అనే మలయాళ చిత్రం తరువాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఇంద్రజ గారు 7 ఏళ్ల తర్వాత 2014లో దిక్కులు చూడకు రామయ్య అనే తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.
బుడుగు, లయన్, శతమానం భవతి, శమంతకమణి, అజ్ఞాతవాసి, హ్యాపీ వెడ్డింగ్, సాఫ్ట్వేర్ సుధీర్, అల్లుడు అదుర్స్ వంటి హిట్ చిత్రాలలో నటించారు. ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే కొన్ని ఎంటర్టైన్మెంట్ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆమె వ్యక్తిగత విషయాలకొస్తే ఇంద్రజ గారు 2005లో వ్యాపారవేత్త అంబర్స్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంద్రజ గారు తెలుగు బ్రాహ్మణ అమ్మాయి అయితే మనసుకు నచ్చిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 6 ఏళ్లు ఫ్రెండ్స్గా ఉండి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఒకరిపై ఒకరికి నమ్మకం కలగడంతో వివాహం చేసుకున్నారు. ఈమె భర్తకు కూడా సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నాయి. ఆయన మంచి రైటర్ మరియు యాడ్ ఫిల్మ్ మేకర్, అలాగే కొన్ని సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. అదే కాకుండా వారి ఫ్యామిలీకి ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంది. వీరికి ఇప్పుడు ఒక పాప. ఇంద్రజ గారు ఇంకా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి అభిమానుల్ని అలరించాలని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.